ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున శ్రోతలందరికీ వందనాలు. మరొకసారి దేవుని వాక్యం ధ్యానించుకోవడానికి దేవుడిచ్చిన తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్పుకుందాం. చిన్న ప్రార్థన. దయామేడ యేసు నాయన స్తోత్రం ప్రభా. తండ్రి, ఈ రోజున పరిపూర్ణత కోసం మేమేం చేయాలి, మీరు మమ్మల్ని మా దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనే విషయాలు జ్ఞాపకం చేసుకుంటుండగా తండ్రి, మాకు కావలసిన పాఠాలన్నీ మాకు నేర్పించమని, నన్ను బూరగా మాత్రమే వాడుకోమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు యాకోబు రాసిన పత్రికను ధ్యానించుతాము. ఎందుకంటే దాంట్లో ఒక వాక్యము బాగా నచ్చింది నాకు. మీరు యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, మీరు సంపూర్ణులను అనూనాంగులను ఏ విషయంలోనైనాను కొదవలేని వారినై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగనియడి అంటున్నాడు యాకోబు. ఉద్దేశం ఏంటి? దేవుడి ప్రణాళికలో మనం ఎలా ఉండాలని యాకోబు చెప్తున్నాడు. మీరు పరిపూర్ణులగునట్లు, సంపూర్ణులగునట్లు, అనూనాంగులగునట్లు, ఏ విషయంలో కూడా కొదువు లేకుండా ఉండేటట్టు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయడి అని ఇక్కడ గొప్ప పాఠం మనం నేర్చుకోవాలి. సంపూర్ణత్వం, సంపూర్ణులుగా అవ్వాలి అంటే ఏం చేయాలి? దేవుని మార్గంలో నడవాలి. దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడో ఆ విధంగా మనం జీవించాలి. దేవుడు మనల్ని సంపూర్ణులుగా క్రియేట్ చేశాడు, ఆదాము క్రియేట్ చేసినప్పుడు. కానీ పాపం వల్ల సంపూర్ణతను కోల్పోయాం. తిరిగి ఆ సంపూర్ణతకు రావాలి అని దేవుడి ఆలోచన, దేవుడి ఆశ. మనం కూడా దేవుణ్ణి ప్రేమించే వారమైతే దేవుణ్ణి సంతోషపెట్టే వారంగా ఉండాలి. కాబట్టి మనము సంపూర్ణులగడానికి మన ప్రయత్నం మనం చేయాలి. తర్వాత ఇంకొక మాట, అనూనాంగులగనట్టు అని అంటున్నాడు. అనూనాంగులు అంటే ఏంటి అంటే, ఈ వర్డ్ని ఒరిజినల్ గ్రీక్ వర్డ్ ఎక్కడ వాడతారంటే హాస్పిటల్స్లో వాడతారంట. అంటే పిల్లలు పుట్టినప్పుడు అనూనాంగులుగా ఉన్నారు అని చెప్పడం ఏంటంటే, ఏ అవయవ లోపం లేకుండా సంపూర్ణులుగా పుట్టారు అని చెప్పడానికి ఆ మాట వాడతారు. మరి దేవుడు మనల్ని కూడా సంపూర్ణులుగా చేస్తూ ఏ వికలాంగులుగా కాకుండా అనూనాంగులుగా ఉండాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి రక్షణ పొందిన ప్రతి విశ్వాసి దేవుని సారూప్యంలోనికి మారుట అనేది గమ్యంగా ఉండాలి. మనకు రక్షణ కార్యంలోని 2వ మెట్టు అది. దేవుడు మానవుని సృజించినప్పుడు తన స్వరూపంలో అనూనాంగునిగా చేశాడు. కానీ అపవాది శోధనలో పడిపోయి వికలాంగుడయ్యాడు. తిరిగి మానవుని అనూనాంగునిగా చేయాలనే ఉద్దేశంతో తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుని మన విమోచనార్థం ఈ లోకానికి పంపాడు. యేసయ్య శిలువలో చేసిన త్యాగం గుర్తించి దాన్ని వ్యర్థం కానివ్వకుండా నిమిత్తము పరిపూర్ణత వైపుకు మన దృష్టిని నిలిపి ముందుకు సాగాలనే ఉద్దేశంతో యాకోబు తన పత్రికను రాశాడు. ఈ పత్రికలో 5 అధ్యాయాలే ఉన్నాయి. కానీ ఒక్కొక్క అధ్యాయంలోండి 2 ముఖ్యమైన ఆదేశాలు ధ్యానించి అనుసరించడం ద్వారా మనము అనూనాంగులగుటకు ఒక మార్గం ఏర్పరచుకుందాం. అంటే నేను ఇప్పుడు చెప్పబోయే విషయాలు ఏంటంటే 5 అధ్యాయాల నుంచి 2 పాయింట్స్ తీసుకుందాం. ఆ విధంగా మనం నడుచుకుంటే పరిపూర్ణతలోకి నడుస్తాం. అనూనాంగులు అవడానికి ఒక మార్గం యాకోబు చెప్పిస్తున్నాడు. యాకోబు పత్రిక అంతా కూడా ప్రాక్టికల్ వే ఆఫ్ లివింగ్. మనము క్రైస్తవులుగా ఎలా బిహేవ్ చేయాలి, ఏ విధంగా మనం నడుచుకోవాలి, మన నడవడి ఎలా ఉండాలి అని దేవుడు ప్రణాళిక, దేవుడు ఎట్లా ఇష్టపడుతున్నాడో ఆ విధంగా ఉండాలని యాకోబు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఫస్ట్ది ఏంటంటే, శోధనలు సరైన విధంగా దృక్పథంతో చూడాలి. మనకందరికీ క్రైస్తవులకనే కాదు, లోకంలో ప్రతి ఒక్కరికి శోధనలు కలుగుతాయి. కానీ ప్రభు మార్గంలో నడిచే వాళ్లకు శోధనలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే సైతాను తన శిష్యులుగా ఉండే వాళ్ళని ప్రభు శిష్యులుగా మారుతున్నారే అని అతనికి కోపం వస్తుంది. అందుకని మన వెంబడిపడి మనల్ని శోధిస్తూ ఉంటాడు. అయితే శోధనలను సరైన దృక్పథంతో చూడాలి అని యాకోబు చెప్తున్నాడు. 1వ అధ్యాయం 2-3 వచనాల్లో చూస్తే, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి అంటున్నాడు. శోధనలు, శ్రమలు వచ్చినప్పుడు ఎవరైనా ఆనందం అనుకుంటారా? కానీ దేవుడి వాక్యం అది చెప్తుంది. మనము సంతోషంగా శ్రమలు
అంగీకరించాలి, అనుభవించాలి. దానికి కావాల్సిన ఓర్పు దేవుడే ఇస్తాడు. ఇక్కడ యాకోబు ప్రస్తావిస్తున్న శోధనలు, శ్రమలు మనం చేతులారా కొని తెచ్చుకున్న కష్టాలు అని వాటిని గురించి కాదు కానీ క్రీస్తు కొరకు మనం అనుభవించే శ్రమలు, హింసలు. శోధనలు సంతోషాన్ని ఇస్తాయని యాకోబు చెప్పడం లేదు కానీ వీటిని మహా ఆనందంగా ఎంచుకోవాలా అంటున్నాడు. ఎందుకంటే వీటి వల్ల మనము ఎన్నో ఆత్మ సంబంధమైన మేలులు పొందుతాం. శోధనలు ఎప్పుడు దేవుని దగ్గర నుండి రావండి. అపవాది శోధనల ద్వారా మనల్ని ధ్వంసం చేయాలి అనుకుంటే దేవుడు వాటిని మనలను కట్టుటకు వాడుకుంటూ మనల్ని పరీక్షిస్తూ మనతోనే ఉంటాడు. శోధనలు వచ్చినప్పుడు దేవుడు ఇంత శోధిస్తున్నాడు ఏంటి అని చాలామంది అంటూ ఉంటారు. అది దేవుడి నుంచి వచ్చిన శోధనలు కాదండి. అపవాది మనల్ని పడేయాలని ట్రై చేస్తుంటే ఆ శోధనలనే దేవుడు ఏం చేస్తున్నాడు, మనకు పరీక్షలు పెట్టాలి కదా అప్పుడప్పుడు. ఆ పరీక్షలుగా వాడుకొని ఆ పరీక్షలు మనము ఎదుర్కొనే సమయంలో దేవుడు మనతో ఉంటాడు. ఎన్ని శోధనలు వస్తే మనకేంటి, దేవుడు మనతో ఉన్నప్పుడు ఏ భయము పడాల్సిన అవసరం లేదు. ఒక క్రైస్తవుడు టీ బ్యాగ్ లాంటి వాడు. టీ తాగిన వాళ్ళు ఎవరు ఉంటారు కదా ఈ కాలంలో. టీ బ్యాగ్ వాడుతూ ఉంటారు. వేడి నీళ్ళు పెట్టుకొని ఆ టీ బ్యాగ్ వేస్తే కొంతసేపు వేడి నీళ్ళల్లో పెడితే కానీ దాని రుచి బయటికి రాదు. మన శోధనలు కూడా వేడి నీళ్ళు లాంటివి. శ్రమలు లేకపోతే పరలోక వాగ్దానం లేదు, జీవ కిరీటము రాదు. శోధనలు మనకు ఓర్పునిస్తాయి, క్రమశిక్షణ వస్తుంది, ఇరుకుబాటలో నడుచుట నేర్పిస్తుంది, పరిపూర్ణతలోకి నడిపిస్తాయి. తద్వారా రక్షణ, నిత్య జీవం అనుగ్రహించబడుతుంది. అందుకని గుర్తుంచుకోండి, శోధనలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు బాధపడి దేవునికి దూరం అవ్వద్దండి. ఇన్స్టెడ్ హత్తుకొని జీవించేది నేర్చుకుందాం, దేవుణ్ణి హత్తుకొని జీవించేది. రెండవది అదే అధ్యాయంలో 19 నుంచి 27 వరకు మనం చూడొచ్చు. నేను అన్నీ చదవట్లేదు ఎందుకంటే టైం మనకు సరిపోదు. మీరు చదవండి. యాకోబు పత్రిక 5 అధ్యాయాలే కాబట్టి మొత్తం చదివితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనం అనుదినము ఏం చేయాలి అనే విషయాలు కూడా మనకు కనపడుతూ ఉంటాయి. యాకోబు ఇచ్చిన 6 ఆదేశాలు పాటించాలి. ఇక్కడ 19 నుంచి 27 వరకు మనం చదివితే దీంట్లో 6 ఆదేశాలు ఉన్నాయి. దాన్ని సింపుల్గా చెప్తాను. 6 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. వినుటకు వేగిరపడాలి. వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు కాబట్టి దేవుని స్వరం వినడానికి వేగిరపడాలి. వినుటకు వేగిరపడాలి. వాక్యం వినాలనే ఆశకు మనకు కలిగి ఉండాలి. వాక్యం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడతాడో మనం తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. రెండవది, మాట్లాడటకు నిదానించాలి. మనం మాట్లాడేటప్పుడు ఆలోచించకుండా మాట్లాడకూడదు. విస్తారమైన మాటల్లో దోషం ఉంటుంది అని దేవుడి వాక్యమే చెప్తుంది. కాబట్టి ఆలోచించి దేవునికి అంగీకారంగా ఉండే మాటలు మాట్లాడాలి. మూడవది, కోపించుటకు నిదానించు. కోపం వస్తే ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటాం. మనం మాట్లాడకూడదు అనుకునేటి కూడా మాట్లాడతాం. కోపము దేవుని నీతి నెరవేర్చదు, పాపానికి దారితీస్తుంది. కాబట్టి కోపం తెచ్చుకోకూడదు. అంటే కోపం వచ్చినప్పుడు ఏం చేయాలి? నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే 1 నుంచి 10 వరకు లెక్క పెట్టండి, ఈ లోపల కోపం పోతుంది. అందుకని కోపం వచ్చినప్పుడు ఇంకొక విషయం కూడా మనం చేయొచ్చు. ఎదుటివాడు మన మీద మనకు కోపం వచ్చేటట్టు చేస్తున్నప్పుడు ఎదుటివాడి ప్రవర్తన ఎందుకు అలాగుంది అని ఆలోచించండి 1 నిమిషం. అతనికో ఆమెకో ఏదో ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, అందుకని మన మీద తీర్చుకునేదానికి ప్రయత్నం చేస్తుంది, లేకపోతే తప్పు చేస్తున్నారు. పిల్లల మీద కోపం వచ్చింది అనుకోండి, ఎందుకు అలా చేశారు అనే విషయం మనం ఆలోచించాలి. అందుకనే కోపము దేవుని నీతి నెరవేర్చదు కాబట్టి, పాపానికి దారితీస్తుంది కాబట్టి కోపం తెచ్చుకోకూడదు. 4వది, సమస్త కల్మషమును దుష్టత్వమును వీడాలి. 1 పేతురు 1:15లో నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని ప్రభు మనకు చెప్పాడు. ప్రభు పాపమును ద్వేషిస్తాడు కానీ పాపిని ప్రేమిస్తాడు. కాబట్టి మనం కూడా పాపముని ద్వేషించాలి. 5వది, వాక్యాన్ని అంగీకరించు. వాక్యం కొరకు హృదయాల్ని తెరవాలి, చదవాలి, ధ్యానించాలి, విశ్వసించాలి, సాత్వికంతో అంగీకరించాలి. 6వది, వాక్య ప్రకారం ప్రవర్తించుడి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించే వారినై ఉండుడి అని చక్కగా క్లియర్గా ఈ వాక్యాల్లో చెప్తూ ఉన్నాడు యాకోబు. తర్వాత 2వ అధ్యాయానికి వెళ్దాం.
ఇక్కడ మూడో పాయింట్ కనపడుతుంది. ఒక్కొక్క అధ్యాయంలో 2 అనుకున్నాం కదా. రెండవ అధ్యాయంలో మొదటి పాయింట్, తోటి విశ్వాసుల పట్ల పక్షపాతం చూపించకూడదు. ఇది చాలా క్లియర్గా రాస్తున్నాడు. మనకు యాకోబు పత్రిక చాలా సింపుల్ లాంగ్వేజ్లో రాశాడు కాబట్టి దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. 2వ అధ్యాయం 1 నుంచి 13 వరకు. గుణం కన్నా ధనం మిన్నా అని భావించే వ్యక్తులు నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు అని యేసయ్య ఇచ్చిన ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసిన వారవుతూ ఉన్నారు. ప్రభు ఇచ్చిన ఆజ్ఞను రాయల్ లా అంటారు, రాజాజ్ఞ అంటారు. అన్ని ఆజ్ఞలు దానిపై ఆధారపడి ఉండటే కాకుండా రాజాదిరాజు ఇచ్చిన ఆజ్ఞ ఇది. నువ్వు పక్షపాతిగాను తీర్పరిగాను ఉంటే ధర్మశాస్త్రంలోని అన్ని ఆజ్ఞలు అతిక్రమించిన వారు అవుతారు. కాబట్టి ఆ విధంగా ఉండండి అంటున్నాడు. ఎందుకంటే ఎవడైనా ధర్మశాస్త్రం అంతయు గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును అని 10వ వచనంలో చెప్తున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము దేవుని వాక్యాన్ని వింటూ పక్షపాతం చూపించకుండా ముందుకు సాగాలి. తర్వాత 2వ అధ్యాయంలో 2వ పాయింట్ 14 నుంచి 26 వరకు. క్రియలు లేని విశ్వాసం మృతం కాబట్టి సత్క్రియలు చేయాలి. సత్క్రియల ద్వారా మనం పరలోకానికి వెళ్ళము అండి. కానీ రక్షణ పొందిన తర్వాత మనం సత్క్రియలు చేయడానికి ఏర్పరచబడ్డాం. సత్క్రియలు చేయడానికే దేవుడు మనల్ని రక్షించాడు అనే విషయం కూడా రాయబడి ఉంది బైబిల్లో. సత్క్రియల వల్ల మనం పరలోకానికి పోము, కానీ మనం రక్షణ పొందిన తర్వాత సత్క్రియలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది మ్యాండేటరీ, అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 3 రకాల విశ్వాసం గురించి చెప్తూ ఉన్నాడు. విశ్వాసం మనకు ఒకటే తెలుసు, కానీ ఇక్కడ యాకోబు 3 రకాల విశ్వాసాలు చెప్తున్నాడు. మొదటిది మృతమైన విశ్వాసం. విశ్వాసులము అని చెప్పుకునే అనేకులు తోటి సహోదరులు అవసరాల్లో ఉన్నప్పుడు ఆదుకొనరు. దీనికి మంచి ఉదాహరణ లూకా సువార్త 10వ అధ్యాయంలో 25 నుంచి 37లో యేసయ్య చెప్పిన మంచి సమరయుని ఉపమానం. ఈ కథ మనకు అందరికీ తెలుసు. దొంగలు ఒక యాత్రికుడిని కొట్టి పడేస్తే ఆ దారి నుంచి వెళ్ళిపోతున్న యాజకుడు లేవీయుడు వాళ్ళిద్దరు కూడా ఆధ్యాత్మికంగా ఉన్నత స్థానంలో ఉన్నవారే, కానీ వారి విశ్వాసము క్రియల్లో కనపడలేదు. వాళ్ళు చూసి చూడనట్టు వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకంటే చాలా కారణాలు ఉండొచ్చు. వాళ్ళు అంటే ఒకవేళ పడిపోయిన వాడు చనిపోతే తర్వాత వాళ్ళు చాలా రోజులు వాళ్ళ పనులు చేయలేరు, అందుకని అయి ఉండొచ్చు. లేకపోతే ఆరాధన టైం అయిపోయిందని తొందరగా వెళ్తూ ఉండొచ్చు. వాట్ ఎవర్ ద రీజన్, ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు అది ప్రాముఖ్యం. అదే విశ్వాసము క్రియల్లో చూపడం అంటే. అక్కడ ఎవరొచ్చినాడు? సమరయుడు వచ్చాడు. సమరయుడు ఈ పరిసయ్యులు శాస్త్రులు వీళ్ళందరూ కూడా వాళ్ళని వెలివేశారు. సమరయులు సంకరజాతి వాళ్ళని సరైన యూదులు కారని, యూదులు వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళని సమరయులు అని పిలిచారనమాట. యూదులు ఎప్పుడు కూడా పవిత్రంగా ఉండాలా, వేరే వాళ్ళతో కలవకూడదు అని ఆలోచించేవాళ్ళు. మిగతా వాళ్ళంతా వాళ్ళకంటే లో లెవెల్ అని అనుకునేవాళ్ళు. అటువంటి సమరయుడు అక్కడ పడిపోయిన వాడిని చూడంగానే వెంటనే రెస్పాండ్ అయ్యాడు. ఆ గాయాలు కట్టి అతనికి మందులు వేసి కావలసిన నీళ్లు అవన్నీ సదుపాయం కల్పించి అక్కడ పూటకుల్లో వాడిని ఇంటికి వెళ్ళి అక్కడ అతన్ని పెట్టి డబ్బులు ఇచ్చి ఇంకా ఏమైనా అవసరం ఉంటే నేను తిరిగి వచ్చినప్పుడు ఇస్తానని చెప్పి ఈ విధంగా చెప్పి వెళ్తూ ఉన్నాడు. అట్లే రోడ్డు మీద పడేలా. మనలో ఎంతమంది ఇలా చేస్తామో ఒకసారి ఆలోచించండి. పరిచయంలాగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. విశ్వాసము క్రియలు లేనిదైతే మృతము, అంటే విశ్వాసం లేనట్టే అని చెప్తూ ఉన్నాడు. రెండవ రకమైన విశ్వాసం ఏంటంటే దయ్యముల విశ్వాసం. దయ్యములు నమ్మి వణుకుచున్నవి అంటున్నాడు యాకోబు. మార్కు 3:11లో అపవిత్రాత్మలు పట్టిన వాడు ఆయన్ని చూడంగానే ఆయన ఎదుట సాగిలిపడి నీవు దేవుని కుమారుడు అని చెప్పుచూ కేకలు వేసిరి అని వ్రాయబడింది. మరి వాటికి రక్షణ విశ్వాసం లేదు కదా. కేవలం దేవుడున్నాడని నమ్ముతున్నారు, యేసుప్రభు దేవుని కుమారుడని నమ్ముతున్నారు, అంతే. మృతమైన విశ్వాసం కేవలము మెదడు వరకే పరిమితం. ఇది అసలు విశ్వాసం లేకుండుట కంటే ఘోరమైంది. రెండవది వారి భావోద్రేకాలను కూడా ముట్టింది, కానీ ఇవి రెండు రక్షణలోకి తేలేవు.
రక్షించే విశ్వాసం గలవారిలోని మార్పు చుట్టుపక్కల వాళ్ళు గమనించేదిగా ఉండాలి. ఫలం కనపడాలి. క్రియలు లేకుండా విశ్వాసము ఇతరులకు చూపించలేం. మూడవది పరిపూర్ణమైన విశ్వాసం. ఇది రక్షించే విశ్వాసం. ఇందులో శక్తి ఉంది. జీవితాలను మార్చివేస్తుంది. ఎందుకంటే అది వాక్యంపై ఆధారపడింది. పరిపూర్ణులుగా మారుస్తుంది. ఇప్పుడు మొదటి అధ్యాయంలో 2 చూసుకున్నాం, రెండవ అధ్యాయంలో 2 చూసుకున్నాం. ఇప్పుడు మూడవ అధ్యాయంకి వస్తాం. మూడవ అధ్యాయంలో మొదటిది నాలుకను పరిశుద్ధాత్మని స్వాధీనంలో ఉంచాలి అని యాకోబు చెప్తున్నాడు. మూడవ అధ్యాయం 1 నుంచి 12 వరకు చదవండి. ఇవన్నీ కూడా చదవడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. మనం చదవాలి తప్పనిసరిగా, లేకపోతే సంపూర్ణంగా మనకు అర్థం కాదు. మొదటి 12 వచనాలు. మూడవ అధ్యాయంలో యాకోబు బోధకులకు ఒక హెచ్చరికతో మొదలుపెట్టాడు. ఘనత కొరకు, స్వార్థ ప్రయోజనాల కొరకు, హోదా కొరకు, ధనం కొరకు బోధకులు అయ్యేవారు తమ చుట్టూ తామే గోతులు తవ్వుకుంటూ ఉన్నారు. చివరికి అందులో పడిపోతారు అని చెప్తూ ఉన్నాడు. మనమందరం చాలా విధాలుగా తొట్టిల్లి పాపం చేస్తాం. అందులో అతి సాధారణమైనవి మన మాటలు. అందుకే నాలుకను అదుపులో పెట్టుకోమని ఎంత ప్రాముఖ్యమో అది చెప్పడానికి యాకోబు నాలుకను 6 సాదృశ్యాలతో పోల్చి వాటిని 3 భాగాలుగా విభజించి అది ఏమేం చేయగలదో చెప్తూ ఉన్నాడు. మొదటిది, ఇది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అండి. మీరు దయచేసి మొత్తం చదివితే కానీ మీకు బాగా అర్థం కాదు. ఇక్కడ మొదటిది ఏం చెప్తున్నాడు? నాలుకకు ఆధీనంలో ఉంచుకునే శక్తి ఉంది. చిన్న అవయవమైనా కూడా శరీరం అంతా ఆధీనంలో ఉంచుకోగలదు. దీనిని అడవి గుర్రాన్ని స్వాధీనపరుచుకున్నట్టుకు శక్తిగల కళ్ళెంతోనూ ఓడను స్వాధీనపరుచుకోగల చుక్కానితోనూ పోలుస్తూ ఉన్నాడు. గుర్రము చాలా వైల్డ్గా ఉంటుంది. కొన్నిసార్లు వైల్డ్ హార్సెస్ని కంట్రోల్ చేయాలి అంటే దానికి కళ్ళెం వేస్తారు. అది చాలా గట్టిగా ఉంటుంది. కళ్ళెం అంటే ఒక తాడుతో ముక్కులో నుంచి తీసి అట్లా వేస్తారు. మీరు నోటీస్ చేయండి. దాంతో అది కంట్రోల్ అవుతుంది. అదేవిధంగా నాలుకను మనం స్వాధీనపరచుకోవాలంటే చాలా కష్టం. తర్వాత ఓడను స్వాధీనపరచుకోగల శక్తి చుక్కానికి ఉంది. పాప స్వభావం గల వారిని తప్పు మాటలు మాట్లాడటకు తొందర చేస్తుంది. అంటే మన నాలుక స్వాధీనంలో మనం ఉంటున్నాం. అట్లా కాకుండా నాలుకను దేవుని స్వాధీనంలోకి పెట్టాలి. అనునాంగులగడానికి ప్రయత్నించేవారు దాన్ని పరిశుద్ధాత్మ దేవుని స్వాధీనంలో ఉంచాలి. దావీదు కీర్తన 141:3-4లో తన నోటికి కావలి ఉంచమని దావీదు ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆ నోటికి కావలి ఉంచు దేవుడా అని అంటున్నాడు. ఆ నోటి మాటలను హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారం లగునుగాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి ఇటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. రెండవది, నశింపచేయ శక్తి గలది. అది నశింపచేయగలదు. నాలుక చాలా పవర్ఫుల్ అండి. చిన్న నిప్పురవ్వ అడవులను ఊర్లను కాల్చివేసినట్టు నాలుకకు జీవితాలను నాశనం చేసే శక్తి ఉంది. మృగములు విషపురుగులు విషం చిమ్మినట్లు నాలుక కూడా విషం చిమ్ముతుంది. మూడవది, సంతోషపెట్టడానికి శక్తి కలది. ఎడార్లలో నీటి బుగ్గ కలిగి ఉండట ఆశీర్వాదకరంగా ఉన్నట్లు ఆదరణ పలికే నాలుక సంతోషపెట్టగలదు. నాలుక చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం దాని కంట్రోల్లో కాకుండా దాన్ని పరిశుద్ధాత్మ కంట్రోల్లో ఉంచి మనం చాలా జాగ్రత్తగా బిహేవ్ చేయాలి, మాట్లాడాలి. సామెతలు 10:11లో నీతిమంతుని నోరు జీవపు ఊట అని వ్రాయబడి ఉంది. ఒక అరేబియా దేశపు సామెత ఈ విధంగా ఉంటుంది: నాలుక అనే ద్వారమునకు 3 కావలి వారు ఉండాలి. 3 కావలి వాళ్ళు ఎవరంటే, ఒకరు అడగాలి ఇది నిజమా అని అడగాలి. అంటే మనము మాట్లాడబోయేది నిజమా అని. రెండవది, ఇది కనికరంతో కూడిన మాటగా ఉందా అంటే కనికరం లేకుండా హార్ష్గా ఉంటే ఎదుటి వాళ్ళు హర్ట్ అవుతారు. మూడవది, ఇది అవసరమా? ఈ ద్వారపాలకుల ద్వారా వచ్చిన మాటలే మాట్లాడాలి. తర్వాత 3వ అధ్యాయంలో 2వ పాయింట్ 13-18 వరకు, పైనుండే వచ్చే జ్ఞానం కొరకు ఆశపడాలి. దేవుడిచ్చే జ్ఞానం మనకు కావాలండి. ఇహలోకపరమైన తెలివి జ్ఞానము చాలా ఉండొచ్చు, కానీ పరలోకం నుండి దేవుడిచ్చే జ్ఞానం ఉంటేనే మన బిహేవియర్ బాగుంటుంది, మన జీవిత విధానం బాగుంటుంది, మనం మాట్లాడే మాటలు బాగుంటాయి. ఇక్కడ యాకోబు 2 రకాల జ్ఞానం గురించి మాట్లాడుతూ ఉన్నాడు.
ఇహలోక జ్ఞానము, పరలోక జ్ఞానం. నిజమైన జ్ఞానం దేవుని యొద్ద నుండే వస్తుంది. అది ఆశీర్వాదాలు తెస్తుంది, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. సామెతలు 3:13లో జ్ఞానం సంపాదించిన వారు ధన్యులు అని వ్రాయబడి ఉంది. ఈ జ్ఞానం కావాలంటే దేవుణ్ణి అడగాలి. మనకు అసలు జ్ఞానం ఉందా లేదా అని మనం తెలుసుకుంటే కానీ మనం అడగలేం కదా. దేవుని జ్ఞానం ఉంటేనే మనము ప్రతిదీ కూడా దేవుని చిత్త ప్రకారం చేయగలం. కాబట్టి దేవుని జ్ఞానం కలిగి ఉండుట చాలా అవసరం. తర్వాత 4వ అధ్యాయంలో 2వ పాయింట్, సారీ 3వ అధ్యాయంలో 2 అయిపోయినాయి కాబట్టి 4వ అధ్యాయంకి వస్తున్నాం. 4వ అధ్యాయంలో కూడా 2 పాయింట్లు చూద్దాం. 4వది 1-10 వరకు దేవునికి లోబడి ఉండుడి. దేవునికి లోబడి ఉండి సహోదరులతో ఐక్యత కలిగి ఉంటే అపవాదిని ఎదిరించే దానికి శక్తి వస్తుందని చెప్తున్నాడు. 10వ వచనం వరకు చదవండి. 1 యోహాను 3:15లో తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు అంటున్నాడు. సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. మరి లోకంలో మనము సిబ్లింగ్ రైవలరీ చూస్తున్నాం. పుట్టినప్పటి నుంచి కొట్లాడుతూనే ఉంటారు. ఈ మధ్య మా ఇంట్లో 2 కుక్క పిల్లలు పుట్టాయండి. నవ్వద్దండి, కానీ మనలో కూడా దాని లక్షణాలే కనపడుతున్నాయి అనిపిస్తుంది. అవి 2 వాళ్ళ అమ్మ అటెన్షన్ కోసం కోరుకోవడంలో కానీ, ఒక బాల్ ఏదైనా ఆడుకునేటి ఇచ్చినప్పుడు కానీ ఎంతగా కొట్లాడతాయంటే ఒకరినొకరు కొరుక్కుంటే దెబ్బలు తగులుతాయేమో అన్నంతగా. అంటే ఆ చిన్న ప్రాణుల్లో కూడా ఎంత కఠినత్వము, సహోదరుల పట్ల ప్రేమ లేకపోవడము ఉంది కదా. మరి ఈ కాలంలో చూస్తున్నాం, మహాభయంకరమైన రోజుల్లో ఉన్నాం. సహోదర ఐక్యత లేదు, ప్రేమ లేదు, ఆస్తుల కోసం కొట్లాడుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఏమంటున్నాడు యాకోబు? సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరెరుగుదురు అని యోహాన్ భక్తుడు రాస్తూ ఉన్నాడు. ఈ కఠినమైన సత్యాన్ని అర్థం చేసుకుంటే మనకు అందరితో సమాధానం వస్తుంది. ఎవరికీ తీర్పు తీర్చకమని హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రార్థనను నిర్లక్ష్యం చేయకూడదని బోధిస్తూ ఉన్నాడు. లోక స్నేహము దేవునితో వైరము అనే సత్యం కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలండి. ఎవరిని ద్వేషించకూడదు. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే 8వ పాయింట్, అంటే 4వ అధ్యాయంలో 2వ పాయింట్, దేవుని చిత్త ప్రకారము నడుచుకునుడి. దేవుని చిత్త ప్రకారం నడుచుకునని విశ్వాసిని క్రైస్తవ నాస్తికుడు అనొచ్చు. దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం అంటారు, కానీ దేవుడు లేనట్లుగా ఇష్ట ప్రకారం నడుచుకుంటూ ఉన్నారు. నాస్తికుడు అంటే తెలుసు కదా, క్రైస్తవ నాస్తికుడు ఏంటి అని అనుకోవచ్చు. అంటే వాళ్ళు పెదవులతో మేము క్రైస్తవులు అంటారు, కానీ వాళ్ళ బిహేవియరు దేవుడు ఉన్నట్లుగా ఉండదు. మన జీవితం అశాశ్వతమైనదని చెప్తూ ఆవిరితో పోలుస్తూ ఉన్నాడు. అందుకే అవకాశం ఉన్నప్పుడే అందరికీ మేలు చేయాలని చెప్తూ, చేయకపోతే పాపం కలుగుతుంది అని అంటూ ఉన్నాడు. ఇక 5వ అధ్యాయంకి వస్తాం. దీంట్లో మొదటి 12 వచనాల్లో అనునాంగులు కావాలని కోరుకునే ధనవంతులు ఎవరిని అణిచివేయకూడదు అని రాయబడింది. దీంట్లో ధనవంతులకు మంచి ఇన్స్ట్రక్షన్ ఇవ్వబడింది. ఎందుకంటే యేసుప్రభు ఏం చెప్పాడు? ధనవంతులు పరలోకం పోవడానికి అసాధ్యము, ఒంటె సూది హోల్లో దొరుకుతుందేమో కానీ ధనవంతులు దూరడం కష్టం అని చెప్పాడు. కానీ అప్పుడు అయితే ఎట్లా మరి ధనవంతులు పోరా అంటే, దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదు అని యేసుప్రభు చెప్తాడు. అంటే దేవుని మార్గంలో నడిచే వాళ్ళకి మంచి జరుగుతుంది కదా. మరి ఇక్కడ ధనవంతులు ఎలా బిహేవ్ చేస్తే పరలోకానికి వెళ్తారు అని పర్టికులర్గా రాసి ఉంచాడు. అందుకని మీరు దయచేసి చదవండి మొదటి 12 వచనాలు. ఈ భాగంలో అణిచివేసే ధనవంతులకు హెచ్చరికలు ఇస్తూ ఉన్నాడు. వారి మీదికి వచ్చేటి ఉపద్రవముల గురించి ప్రలాపించి ఏడువుడి అని అనుటకు 3 కారణాలు చూపెడుతున్నాడు. వాళ్ళు ఎందుకు పరలోకానికి పోకుండా ఉన్నారు అంటే, కూలి వారికి కూలి ఇవ్వకుండా ఏడిపించి ఉంటే పోరు. కూలి వాళ్ళకి వాళ్ళు కూలి మీదనే ఆధారపడతారు కదా. పొద్దున్నుంచి సాయంత్రం వరకు పని చేస్తారు, వచ్చిన డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళు భోజనాలకు వాడుకుంటారు. మరి వాళ్లకు కూలి ఇవ్వకపోతే తప్పు చేసిన వాళ్ళు అవుతారు కదా. ధనవంతుల దగ్గర డబ్బులు ఉంటాయి, రేపిస్తానులే అంటారు. అంటే కూర్చొని ఉంటారు అనుకోండి. కూలి వాళ్ళు వచ్చినప్పుడు అడిగినప్పుడు చిరాగ్గా, అంటే ఏదో పనుల్లో ఉంటాము, మళ్ళీ వాళ్ళకి పోయి డబ్బులు ఇవ్వాలన్నా అన్నట్టుగా బిహేవ్ చేస్తారు. వాళ్ళు చేసిన పనికి కూలి ఇవ్వద్దా?
ఒకసారి ఆలోచించండి. కూలివారికి కూలి ఇవ్వకుండా ఏడిపించి ఉంటే తప్పనిసరిగా నరకానికి పోతారు. రెండవది, తమ ధనము ఎవరితోనూ పంచుకోకుండా తుప్పు పట్టించి ఉంటే, కొంతమంది ఆహ్, లోపల ఎక్కడో దాచిపెట్టేసుకుంటే, ఈ మధ్య ఒక చోట చూశాను. మొత్తం చెదలు పట్టి ఉన్నాయి. డబ్బులన్నీ పడేశారు. అటువంటి పరిస్థితి వస్తే దానికి లెక్క అప్పజెప్పాలి దేవుడికి. మనకిచ్చిన ప్రతి పైసా కోసము దేవుడు లెక్క అప్పజెప్పాలి దేవుడికి. ఎందుకంటే మనకు కలిగిన సమస్తము దేవుడిచ్చినదే. మనం ఇక్కడ కేవలం స్టివర్డ్స్‌గా ఉండాలి. గృహ నిర్వాహకులుగా ఉండాలి. ఆయన ఇచ్చిన ధనమును వ్యర్థం చేయకుండా ఇతరుల కోసం ఉపయోగించే వారిగా ఉండాలి. మనకు బ్లెస్సింగ్స్ వచ్చేసరికి ఇతరులకు బ్లెస్సింగ్‌గా ఉండాలి మనం. మరి మూడవది ఏంటంటే, నీతివంతులు ఎదిరించరు కదా అని వారిని శిక్షిస్తే మీరు ఏడవాల్సి వస్తుంది అని ధనవంతులతో చెప్తూ ఉన్నాడు. కొంతమంది నీతి మార్గంలో నడిచేవాళ్ళు ఎదుటి వాళ్ళు ఎంత హింసించినా కూడా కామ్గా ఉంటారు. మరి అలాంటి వాళ్ళు ఇంకా ఏడిపిస్తూనే ఉంటారు. అణిచివేయబడుతూ ఉంటే ఇంకా అణిచివేస్తూనే ఉంటారు. అది చాలా తప్పు అని చెప్తున్నాడు యాకోబు. చివరిగా 13-20 వరకు 5వ వచనంలో, 5వ అధ్యాయంలో, విశ్వాస సహితమైన ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఇది అందరికీ కావాలండి. ప్రార్థన అనేది విశ్వాసులకు వెన్నెముక లాంటిది. ప్రార్థన ద్వారా దేవునితో సహవాసం చేసిన వారు అద్భుతాలు చేయగలరు. యాకోబు పత్రికలో నిజమైన విశ్వాసమును అనుదిన జీవితంలో వ్యక్తిగత అనుభవాలతో ముడిపెడుతూ, నిజమైన విశ్వాసం క్రియలు చేస్తుంది అంటున్నాడు. పరిపూర్ణమైన విశ్వాసం శ్రమలను భరిస్తుంది, దేవుని వాక్యానికి విధేయత చూపిస్తుంది, క్రియలు చేసేవారిని ఉద్భవింపచేస్తుంది, పక్షపాతం చూపించదు, నాలుకను స్వాధీనంలో ఉంచుకొని జ్ఞానంతో నడుచుకుంటూ సాతాన్ని ఎదుర్కొనే శక్తిని పొందుతుంది, ఓర్పుతో ప్రభు రాకకే ఎదురు చూస్తుంది అని ముగిస్తున్నాడు. ఈ ఆదేశాలన్నీ పాటిస్తే మనము అనునాంగులం అవుతాము అని మనం నమ్మాలి. ప్రార్థన చేసుకుందాం. దయామేడా యేసునాయన స్తోత్రం ప్రభా. యాకోబు తన పత్రికలో రాసిన విషయాలన్నీ మేము ధ్యానించుకున్నాం తండ్రి. ఈ 10 పాయింట్లు ఏదైతే మేము నేర్చుకున్నామో అవి మా జీవితాల్లో అన్వయించుకొని అనుసరించేదానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.